గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు పోరాటం చేశామన్న తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణతో నేనెప్పుడైనా గొడవపడ్డానా, వాళ్లతో పోరాటం ఎందుకు, కట్టుకోవాలనుకున్న ప్రాజెక్టులు కట్టుకోండి, కాళేశ్వరం కడితే ఆపామా, తెలంగాణ వాళ్లతో పోరాటం చెయ్యను, పైనుంచి నీళ్లు వాడుకోకపోతే కిందికే వస్తాయి, గోదావరిలో మినిగిన నీటినే వాడుకుంటాం, బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదు అని చెప్పారు. బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింకుతో పెన్నా బేసిక్ నీటిని తరలించొచ్చని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కి సూచించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో ఏపీకి మాత్రమే కేంద్రం త్వరితగతిన అనుమతులు ఇస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులను సరిపడా నిధులు కేటాయించాలి. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక విడుదల చేశారు. ఏడాదిలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకున్నారు. ప్రభుత్వంలో పారదర్శక, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో నివేదికలు రిలీజ్ చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పని చేస్తామని ఎక్స్ లో ఆయన రాసుకొచ్చారు. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. కాగా రాష్ట్రంలో 4 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే నగదు జమ చేసింది. మరోవైపు కొత్తగా జూన్ 5 వరకు పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ అప్లికేషన్ల గడువు రేపట్లో ముగియనుంది. పల్నాడు పర్యటనపై మాజీ సీఎం జగన్ కు పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నలు సంధించారు. బెట్టింగ్ లో ఓడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి జగన్ పరామర్శ, అలా చనిపోయిన వారికి విగ్రహాలు పెట్టడమేంటి, జగన్ బల ప్రదర్శనలో 2 చనిపోయారు, వారి మృతికి బాధ్యులెవరు, బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.